హాయ్, ఈ వీడియోలో మనం డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ డేటా వేర్హౌస్ గురించి చూద్దాము. సో మనకి ఇది ఒక డేటా వేర్హౌస్ అనుకుంటే ఇది ఒక డేటా వేర్హౌస్ అనుకుంటే ఇక్కడ మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తెచ్చుకుంటాం. సో డేటా సోర్సెస్ ఉంటాం కదా, డేటా సోర్సెస్. సో ఈ డేటా సోర్సెస్ ఏమేమి ఉన్నాయి మనకి? సో ఎక్సెల్ ఫైల్స్, సో డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటుంది. ఎక్సెల్ సోర్స్, ఈఆర్పి, ఈ-కామర్స్ అప్లికేషన్ డేటా అండ్ ఎస్క్యూఎల్ డేటా. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటాను తీసుకొచ్చుకుని, సో ఫస్ట్ లేయర్ ఏంటంటే, సో డేటా వేర్హౌస్ లో ఫస్ట్ లేయర్ స్టేజింగ్ ఏరియా అంట. ఓకేనా? సో ఈ స్టేజింగ్ ఏరియా గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డేటా అంతా తీసుకొచ్చి ఈ స్టేజింగ్ ఏరియాలో సేవ్ చేసి పెట్టుకుందాం అనమాట. ఇక్కడ తర్వాత ఈ స్టేజింగ్ ఏరియాలో పెట్టుకున్న తర్వాత ఇంకో లేయర్ ఏంటంటే క్లెన్సింగ్ డేటా అంటాం. క్లెన్సింగ్ అంటే ఏంటంటే ఇక్కడ డేటాని ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసుకొని నల్ వాల్యూస్ ని వీటిని అన్నిటినీ కూడా రిమూవ్ చేసి, లేకపోతే డేట్ ఫార్మాట్ లో డిఫరెంట్ గా ఉంటాయి. సో ప్రతి డేటాలో ఉన్న డేట్ ఫార్మాట్ ని మార్చుకొని, సో ఇదంతా కూడా తీసుకొచ్చి ఈ క్లెన్సింగ్ ఏరియాలో పెట్టుకుంటాం అనమాట. క్లెన్సింగ్ లేయర్ అంటాం అనమాట. క్లెన్సింగ్ లేయర్. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి కోర్, ఇది కోర్. ఓకే. సో కోర్ డేటా వేర్హౌస్. ఇక్కడ నుంచి మనం ఈటీఎల్ టూల్స్ ద్వారా సో డేటాని మేబీ ఇక్కడ నుంచి, సో స్టేజింగ్ ఏరియా, ఇవి క్లెన్సింగ్ ఏరియాలో కూడా ఈటీఎల్ ఉంటుంది. ఈటీఎల్లో మనం ఈటీఎల్ ద్వారా డేటాని తీసుకొచ్చి ఈ డేటా వేర్హౌస్ లోకి లోడ్ చేస్తాం. ఇది కోర్ లేయర్ అంటారు అనమాట. కోర్ లేయర్. ఓకే. సో తర్వాత ఇది ఇక్కడ నుంచి మనకి బిఐ టూల్స్ ద్వారా, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటే రిపోర్టింగ్ టూల్స్ ద్వారా డేటాని రిపోర్ట్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా? సో దీనికన్నా ముందు ఒక్కోసారి ఈ కోరు డేటా వేర్హౌస్ అనేది చాలా పెద్దగా ఉందనుకో, అప్పుడు ఏం చేస్తామంటే వీటిని చిన్న డేటా మార్ట్స్ కింద, ఓకే, సో ఇది డేటా మార్ట్స్ లేయర్ అంటాము. డేటా మార్ట్స్ లేయర్ కింద డివైడ్ చేసి, సో ప్రతి డేటా మార్ట్ లోను సో పర్టికులర్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా ఉంటుంది అనమాట. అంటే సో ఇది సేల్స్ కి సంబంధించిన, ఇది ఎంటర్ప్రైజ్ కి సంబంధించిన ఒక వేర్హౌస్ అనుకుంటే ఇక్కడ మనకి సేల్స్ డేటా, ఓకే, అలాగే ఇక్కడ కస్టమర్ డేటా. సో ఇవన్నీ కూడా తీసుకొచ్చి డిఫరెంట్ డేటా మార్ట్ లో సేవ్ చేసి పెట్టుకుంటాము. సో ఇది ఎందుకంటే డేటాని ఎఫిషియెంట్ గా రిపోర్ట్ చేసుకోవడానికి, అలాగే మైనింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ లేయర్స్ అన్ని కూడా డేటా వేర్హౌస్ కి సంబంధించిన లేయర్స్. స్టేజింగ్ ఏరియా, క్లెన్సింగ్ ఏరియా, కోర్ ఏరియా, అలాగే డేటా మార్ట్స్. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా కమింగ్ వీడియోస్ లో చూద్దాం. అలాగే ప్రతి కాన్సెప్ట్ గురించి, అంటే స్టేజింగ్ ఏరియాలో ఏం చేస్తాము, క్లీనింగ్ ఏరియాలో ఏం చేస్తాము, అలాగే డేటా మార్ట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మనల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ లేయర్స్ ఇన్ డేటా వేర్హౌస్ అని అడుగుతారు. సో డిఫరెంట్ లేయర్స్ అంటే స్టేజింగ్ ఏరియా, క్లెన్సింగ్ ఏరియా, కోర్ ఏరియా అండ్ డేటా మార్ట్స్ అని చెప్పి మీకు అర్థమైనంత వరకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.